పొరుగుంటి పొల్ల పొరుగుని సార్ వందరూ ఛాన్స్ అయింది. మధ్యలో ఫోన్ ఒకటి. హలో సార్, నేను వెంకటరావు మాట్లాడుతున్నాను సార్. మీరు కొత్తగా కట్టించిన బిల్డింగులు బ్రిడ్జిలు కూలిపోయాయని మా ఏసీబీ వాళ్ళు మీ మీద దాడి చేయబోతున్నారు సార్. త్వరగా తీస్తున్నానయ్యా. త్వరగా అలాగే త్వరగా గేడు తీయండిరా. We are from ACB. ओए, अंदर क्या है? कुछ नहीं साहब, चित्रकला ఉన్నాయి. हाँ, चल देखेंगे. आई सब आई. देखो. ठीक है सर. 10 करोड़ देंगे, छोड़ देना साहब. अबे चुप बे. सर क्या सर? हाँ, आधा रिजर्व बैंक इधर ही है. नहीं साहब, ये मेरा कष्टार्जितम है साहब. अरे चुप साला. नोटों पे गांधी मेरे को सच्ची बोलता है. अबे चल, सीज एवरीथिंग. छोड़ देना साहब, साहब छोड़ देना. నన్ను ఎక్కడ తీసుకొచ్చావు? ఇంతకెవరు నువ్వు? రామ్, నిన్ను ప్రజా కోర్టుకి తీసుకొచ్చాను. ప్రజాకోట? నేను తప్పు చేశాను? నేను తప్పు చేయలేదు. వదిలేయండి ప్లీజ్, నన్ను వదిలేయండి. నిన్ను వదలాల్సింది నేను కాదు, వీళ్ళు వీళ్ళు వీళ్ళు. నాకేం తెలియదమ్మా, నేను అమాయకుండమ్మా. నన్ను వదిలిపెట్టమని చెప్పండమ్మా. నేను తప్పు చేయలేదమ్మా. ఏం తప్పు చేయలేదా? ఖాళీ సిమెంట్ గోతాలు అమ్ముకునే నువ్వు కోట్లు సంపాదించావు. రంకు రాజకీయాలు బడా అధికారులకు పక్కలేసి సగం సిటీ కొనేంత సంపాదించావు. బ్రిడ్జిలు, రోడ్లు, భవనాలు, హాస్పిటల్స్, అన్ని రకాల కాంట్రాక్ట్స్ చేసావు, అడ్డంగా సంపాదించావు. నిన్ను క్షమించాలా? క్షమించాలి. నువ్వు రాముడివి కాదు. కాదు కాదు, నా పాలిటి దేవుడు. నన్ను క్షమించు బాబు, నన్ను క్షమించాలి. నేనేం దేవుణ్ణి కాదు. నీలాంటి వాళ్ళను క్షమించి పాపాత్మల్ని పెంచడానికి అసలైన దేవుణ్ణి ఇదిగో వీళ్ళు. వీళ్ళలో ఒక్కళ్ళు నేను క్షమించమంటే వదిలేస్తాను. ఎందుకు క్షమించాలి? వీడు కట్టించిన బ్రిడ్జి కొని నా భర్త ప్రాణాలు కోల్పోయాడు. వీళ్ళలో ఎంతో మంది బంధువులు ప్రాణాలు కూడా పోయాయి. చక్కగా చదువుకుంటారని పిల్లల్ని బడికి పంపిస్తే భరత మాతకు జై అన్న పిలుపుకి బిల్డింగ్ కూలి పిల్లలందరూ చనిపోయారండి. కొత్తగా కట్టిన ప్రాజెక్ట్ 6 నెలలు తిరక్క ముందే గాలివాన కూలిపోయిందిరా. వందలాది మంది జనం నీ వల్ల చచ్చిపోయారు. ఇన్ని చావులు కారణమైన వీడు బతకడానికి వీల్లేదు. విన్నావుగా ప్రజా కోర్టు ప్రతిధ్వని. నీలాంటి కాంట్రాక్టర్స్ భారతదేశానికి మహమ్మద్ ఘోరీలు. నీకు గోరీ కడితే గాని మన సమాజానికి రక్షణ ఉండదు. ఈ ప్రజా కోర్టులో వీళ్ళ కడుపు మంటలే సెక్షన్లు, కన్నీటి చుక్కలే చట్టాలు. వీళ్ళు ఆవేశంతో ఆవేదనతో అరిచే అరుపులే తీర్పులు. ఒక మనిషిని చంపితేనే మరణ శిక్ష. వేలాది మంది జీవితాలకు సమాధి కట్టిన కాంట్రాక్టర్ నువ్వు. నిన్ను ఒక్కసారిగా ఉరి తీస్తే ఉరితాడే సిగ్గుపడుతుంది. మరోసారి ఏ కాంట్రాక్టర్ ఇంకా తప్పు చేయడానికి భయపడేంత భయంకరంగా ఉండాలి నీ జాబ్. ఎస్, యు డిజర్వ్ ఇట్.